అటు హుసేన్ సాగర్ల బుద్ధుడు, పక్కకే లుమ్ని పార్కు, ఎదురుంగా సచివాలయం, ముంగట తెలంగాణ తల్లి విగ్రహం, అటు పక్కకు 125 అడుగుల అంబేద్కర్, నడిమిట్ల ఎన్టీఆర్ గార్డెన్, జరంత వెనకకొస్తే బిర్లా మందిర్, రవీంద్ర భారతి అసెంబ్లీ. ఇక ఇటొస్తే గోల్కొండ కోట, అటు పోతే సాలార్జంగ్ మ్యూజియం, పక్కకే హైకోర్టు బంగ్లా. అసలుదే మర్చిపోతున్నాం అంటురులే, చూడురి మరి దాని వార్తే. చార్మినార్ అంటే 400 సాల్ కా నిషాన్. అయితే నిన్నటి ఆనలకు మినార్ పెచ్చులోడి కిందున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముంగట పడ్డాయి. ఆ టైంలో కింద ఎవ్వలేరు కాబట్టి ఏం కాలే. బయటికి పంపించి ఆ ఎంట్రెన్స్ క్లోజ్ చేయడము, అదే సమయంలో అది పైనుంచి పడడం, అమ్మవారి ఆశీర్వాదం వల్లనే ఏ ఒక్క ప్రమాదం జరగలేదండి. అదురుకొని ఎంత బుగులు పడ్డారో. మళ్ళేమన్నా వడగల్లని మినార్ చుట్టూరా వల చుట్టిండ్రు గిట్లా. 400 ఏళ్ల కిందట కట్టిందా రిపేర్లు నడుస్తున్నాయి. అప్పటి పంతనం తెలియక డంగుసున్న మతక పెట్టిన కాన్నే పగుళ్ళొచ్చి ఊకుకే బెచ్చలు రాలుతున్నాయి. ఓ మల్క రిపేర్ల కోసం పెట్టిన ఇన్పకడ్డి దాకి గడియారం బలిగితే మంచిగా చేసి పెట్టిండ్రు. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్. విదేశాల నుంచి కూడా ముందు హైదరాబాద్ రానే చార్మినార్ ఎక్కడైనా వస్తారు. వాళ్ళు కూడా చూడడానికి వచ్చినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది. హైదరాబాద్ చూసానికి వచ్చిన వాళ్ళంతా తప్పకుండా చార్మినార్ కు రావాల్సిందే. చుట్టూరా తీరొక్క షాపింగ్లు 1,00,000 దందాలు, దినం లక్షల మంది తిరిగే జాగా. ఇంకా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మనకు వచ్చే భవిష్యత్తు తరాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూపెట్టడానికి చాలా బాగుంటుంది. సిటీ చుట్టూరా మొగుళ్ళు దాకి అద్దాల మేడలు బొచ్చడు కట్టినా ఎప్పటికీ మన చార్మినారే మళ్ళా.